వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను మహాలక్ష్మి. మనతో పాటు యునాని డాక్టర్ సత్య గారు ఉన్నారు. వారిని ఆహ్వానిద్దాం. మేడం నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? యునాని మెడిసిన్ వాడుతుంటాం కాబట్టి మేము ఎప్పుడు బాగానే ఉంటాం. ఎందుకంటే ఎలా అయితే మా పేషెంట్స్కి మేము చెప్తాము అలాగే నేను కూడా బై 8:30 కల్లా షార్ప్ మేము పడుకోవడానికే ప్రయత్నిస్తాం. మార్నింగ్ 3 o'clock లేస్తుంటాం. దానివల్ల యాక్టివ్గా ఉంటారు రోజంతా? దానివల్ల యాక్టివ్ అని కాదు, 3 o'clock నుంచి నైట్ 7 వరకు కంటిన్యూస్ ఒక్క నిమిషం కూడా కూర్చోడానికి అసలు టైం ఉండదు. మరి అంత వర్క్ చేయాలి అంటే కనుక ఖచ్చితంగా వెనకాల యునాని మెడిసిన్ సపోర్ట్ ఉండాల్సిందే. ఓకే. అట్లాగే ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది, సోరియాసిస్ గురించి ఎక్కువగా వింటూ ఉన్నాం. ఇది ఒక చర్మ సంబంధమైన వ్యాధి. అయితే ఇది చర్మానికి కాకుండా తలకి గోళ్ళకి కూడా అంటుతుందంటారు మేడం? అంటే పై కవరింగ్ ఎంతైతే ఉందో ఆ కవరింగ్లో కనిపించేది మాత్రమే అందరూ చూస్తూ ఉంటారు, అదే సోరియాసిస్ అని అనుకుంటుంటారు. కానీ సోరియాసిస్ అన్నది కేవలం స్కిన్కి లేదంటే స్కాల్ప్కి నెయిల్స్కి అంటే పైన ఉండే అపెండేజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే అని ఏదైతే భ్రమలో ఉన్నారో అందరూ దానిలోంచి బయటికి రావాలందరూ. దానికి కారణం ఏంటంటే యునాని మెడిసిన్లో సోరియాసిస్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ముఖ్యంగా దానికి మెయిన్ బీజం ఏదైతే ఉందో అది లివర్లో ఉంటుందన్నమాట. సో అంటే ఇంటర్నల్ ఆర్గన్స్ కూడా దానిలో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టే మీకు సోరియాసిస్ అన్నది ప్రజెంట్ సినారియాలో మోడర్న్ మెడిసిన్లో దీనికి అసలు ట్రీట్మెంటే లేదు అని హ్యాండ్సప్ అని అనేస్తున్నాం. అదే మరి యునాని మెడిసిన్లో ఎలా తగ్గుతున్నాయి? నేనే కొన్ని లక్షల కేసులు సోరియాసిస్ కేసెస్ చేశాను. మీరు అన్నట్టు ఇన్నర్ అని చెప్పేసి ఇప్పటి వరకు ఎవరో అయితే చెప్పలేదు, నేను కూడా వెళ్ళలేదు. అంటే యునాని మెడిసిన్ డాక్టర్స్ని ఎంతమందిని మీరు ఇంటర్వ్యూ చేశారు? అవును, మీరు ఇంటర్వ్యూ చేస్తుంటే కనుక యునాని డాక్టర్స్ని వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడుంటే వాళ్ళు చెప్పేవారు. సో మీరు ప్రస్తుతానికి ఇప్పుడు నేను యునాని డాక్టర్ని కాబట్టి లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ, అది నేను చెప్తాను నేను. అయితే దీంట్లో ఏంటంటే లివర్ ఏదైతే ఉంటుందో ఆ లివర్ మెయిన్గా ఇన్వాల్వ్. ఇదనే కాదు, ఎనీ స్కిన్ డిసీజ్. అసలు స్కిన్ డిసీజ్ రావాలి అంటే కనుక అన్నిటికన్నా మొదలు ఫస్ట్ లివర్ వీక్ అవ్వాల్సిందే. లివర్ వీక్ అవ్వకుండా స్కిన్ డిసీజెస్ ఏవి రావు. అది యునాని కాన్సెప్ట్. సో అందుకనే యునాని మెడిసిన్లో ఏంటి, ఎవరైతే సోరియాసిస్ కోసం మమ్మల్ని అప్రోచ్ అవుతారో వాళ్ళకి ఆటోమేటిక్గా దాంట్లో మేము ఇన్బిల్ట్ మా ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో దానిలో లివర్ని స్ట్రెంథెన్ చేయడం, లివర్ని కరెక్ట్ చేయడం ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే మేము అది చేస్తున్నామో వాళ్ళకి కంప్లీట్గా తగ్గిపోతున్నాయి అన్నమాట. అలా అంటే ఒక దానికి ఎక్కడ క్యూర్ లేదు అని వాళ్ళు అంత సఫర్ అవుతూ ఉంటే కనుక, దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే కనుక మా దగ్గరికి క్యూర్, నేను ఏదో ట్రీట్మెంట్ అంటలేదు, నేను క్యూర్ అంటున్నారు. క్యూర్ అంటే కంప్లీట్గా తగ్గిపోవడం అనమాట అది. అయితే మా దగ్గరికి ఒక రినౌడ్ కేసు మేము చెప్పుకోదగ్గ కేసు ఏంటంటే, ఒక లేడీ ఆవిడకి సోరియాసిస్ వచ్చి 25 years అయిందన్నమాట. 25 yearsలో ఆవిడ 4 times సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. భరించలేక బాగా ఒక సోషల్ స్టిగ్మా కూడా కదా మొహం మీద. ఆవిడకి బాడీ అంతా ఉండేది పైనుంచి కింది వరకు. ఆవిడ లక్ ఏంటంటే ఆవిడ హస్బెండ్ చాలా మంచి వ్యక్తి. ఆవిడని ఎలా అంటే చాలా పాపలాగా కాపాడుకుంటూ వస్తున్నారు జాగ్రత్తగా. అయితే అప్పటికి ఆవిడ చాలా ఏళ్ళుగా మెడిసిన్స్ వాడి ఆ తర్వాత ఏమైందంటే వాళ్ళ హస్బెండ్ బలవంతంగా తీసుకొని వచ్చారనమాట. ఈ మేడం దగ్గర ఒక్కరి దగ్గర చూద్దాము యునాని మెడిసిన్, ఇదేంటో ఇంతవరకు మనం ఎప్పుడు వాడలేదు అని చెప్పి తీసుకొచ్చారు నా గురించి తెలుసుకొని. తెచ్చిన తర్వాత ఏమైంది, ఆవిడ మొదటి రోజు నేను మెడిసిన్స్ రాసిచ్చి ఇవన్నీ ఇలా వాడాలమ్మా అని, మీకు తగ్గిన తర్వాత మీరు అప్పుడు మళ్ళీ తినచ్చు అని చెప్తాం కదా కొన్ని, మేము ఇవి తినకూడదు అని చెప్పవలసిన వాటిల్లో తగ్గినప్పుడు సంగతి కదా అప్పుడు చూద్దాంలేండి అన్నది ఆవిడ. అంతగా వెక్స్ అయిపోయింది అనమాట, పడి ఉన్నారు కదా, వెక్స్ అయిపోయి ఉండడం వల్ల అలా. అయితే అలా అయిన తర్వాత ఏమైంది, మళ్ళీ మేము ట్రీట్మెంట్ ఇచ్చిన ఎవ్రీ 4 monthsకి ఒకసారి మేము వాళ్ళు మళ్ళీ ఫాలోఅప్కి పిలుస్తాం అనమాట. అలాగే 4 నెలల తర్వాత ఆవిడని ఫాలోఅప్కి పిలిచాం. 4 నెలల తర్వాత చూస్తే కనుక దాదాపు 80% తగ్గిపోయింది ఆవిడకి. ఆవిడ కన్నీళ్ళు పెట్టేసుకుంది ఆ రోజైతే. నేను అనవసరంగా 25 ఏళ్ళు నా లైఫ్ పాడు చేసుకున్నాను, నేను ఇలా తెలియక ఇవన్నీ ఉంటాయని. యునాని మెడిసిన్లో అలాంటి వండర్ఫుల్ ఎన్నో రకరకాల ఇలాంటి క్రానిక్ డిసీజెస్కి రకరకాల మూలికలు ఉన్నాయన్నమాట.
యునాని మెడిసిన్లో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే కేవలం ఇంటర్నల్గా కరెక్ట్ చేయడం కాదు, వాళ్ళకి ఫాస్ట్గా తగ్గడానికి ఎక్స్టర్నల్ థెరపీస్ కూడా ఉంటాయి. రెజిమినల్ థెరపీస్ అంటారు వాటి. అంటే ఈ రెజిమినల్ థెరపీస్లో ఏమవుతుందంటే వాళ్ళకి అప్పటికప్పుడు సూతింగ్ ఇవ్వడానికి. ఓకే. అంటే యూజువల్గా సోరియాసిస్ యొక్క లక్షణాల్లోకి మనం వెళ్తే కనుక విపరీతమైన ఇచ్చింగ్ ఉంటుంది, తర్వాత మంట వాళ్ళకి, తర్వాత అంతా రెడ్గా అయిపోయి పుండు పడిపోతూ ఉంటుంది అనమాట వాళ్ళకి స్కిన్ అంతా కూడాను. ఫ్లేర్స్ అది అప్పుడప్పుడు అవి పెరుగుతూ ఉంటాయి, తరుగుతూ ఉంటాయి, ఇలా ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. సో అలాంటప్పుడు వాళ్ళకి కనుక మేము రెజిమినల్ థెరపీస్ ఇస్తే కనుక, అంటే మా దగ్గర జిమాద్ అని చెప్పి ఒక ప్రక్రియ ఉంటుంది అనమాట. ఈ జిమాద్లో మేము ఏం చేస్తామంటే అప్పటికప్పుడు ఫ్రెష్ ఫ్లవర్స్, ఫ్రెష్ మూలికలు, ఫ్రెష్ అన్నీ తీసుకొచ్చి వాటిని గ్రైండ్ చేసి ఆ పేస్ట్ని అప్పటికప్పుడు మేము వాళ్ళకి అప్లై చేస్తాం అనమాట. అలా అప్లై చేయడం వల్ల కూడా చాలా తొందరగా తగ్గుతుంది. తర్వాత రెండో ప్రక్రియ ఏంటంటే హమ్మామ్ అని ఒకటి ఉంటుంది. ఈ హమ్మాంలో ఏంటంటే ఒక పెద్ద బాత్ టబ్ ఏదైతే ఉంటుందో ఆ బాత్ టబ్లో మూలికలన్నీ ఒక రోజు రాత్రి ముందరే నానబెట్టుకొని ఉదయాన్నే వాటిని బాయిల్ చేసి వాటిలోంచి ఎక్స్ట్రాక్ట్ తీసి ఆ ఎక్స్ట్రాక్ట్తో ఈ బాత్ టబ్ని నింపేసి అందులో ఈ పేషెంట్ని పడుకోబెడతారు అనమాట. ఆ ప్రక్రియని హమ్మామ్ అంటారు. అంటే ఇలాంటి కొన్ని రకరకాల ప్రక్రియలు కూడా ఉంటాయన్నమాట వాటిలో. సో ఎప్పుడైతే వాళ్ళకి మేము ఇవన్నీ ప్రక్రియలు వాళ్ళ మీద మేము వారి వారి టెంపర్మెంట్ని బట్టి, వారి యొక్క డిసీజ్ యొక్క స్టేజెస్ని బట్టి, అయితే యూజువల్గా మోడర్న్ మెడిసిన్లో ఏంటంటే దానిలో 6 టైప్స్ ఉంటాయి అన్నట్టుగా వాళ్ళు చేస్తారు. బట్ యునాని మెడిసిన్లో మాత్రము యూజువల్గా దీని యొక్క అన్ని డిసీజెస్ అన్నిటికీ కూడాను మా దగ్గర డివిజన్ అన్నది హ్యూమరల్ థియరీ ప్రకారమే ఉంటుంది అన్నమాట. అంటే ఖూన్, బల్గం, సఫ్రా, సౌదా అన్నవి ఇవి ఏవైతే ఉన్నాయో వీటి యొక్క క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ డిఫరెన్సెస్ వచ్చినప్పుడు మనకి డిసీజెస్ వస్తాయన్నది ఒక కాన్సెప్ట్ యునాని మెడిసిన్లో. సో ఆ కాన్సెప్ట్ ప్రకారం కూడా మేము వాటిని డివైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అండ్ సోరియాసిస్ మా దగ్గర యూజువల్లీ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో రైట్ నౌ దాదాపు 25 కంట్రీస్ నుంచి ఉన్నారు పేషెంట్స్. సో 25 కంట్రీస్ నుంచి అంటే వాళ్ళు డిఫరెంట్ ప్రాంతాల్లో డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్లో కూడా మన పేషెంట్స్ ఉన్నారు చాలామంది. అక్కడ సోరియాసిస్ చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి మెడిసిన్ మీరు ఇక్కడ నుంచి పంపిస్తారా? వాళ్ళకి మెడిసిన్స్ అన్నీ మన దగ్గర నుంచే వెళ్తాయి. అంటే ఇప్పుడు ఉన్న పిటి ఏంటంటే మొత్తం ఇండియాలో ఐ థింక్ నాకు తెలిసినంత వరకు నేను చాలా మటుకు అందరి దగ్గర సర్వే తీసుకుంటూ ఉంటాను. తేనెలో తయారు చేస్తున్న యునాని ఫార్మసీ ఏదైతే ఉందో విచ్ ఈస్ జిఎంపి సర్టిఫైడ్ మనది ఒకటే అనుకుంటాను. ఓకే. అంటే మిగతా వాళ్ళందరూ కూడాను మార్కెట్లో ఎన్నైతే మీకు కనిపిస్తున్నాయో అవన్నీ కూడాను షుగర్ బేస్డే ఉంటుంటాయి అన్నమాట. సో షుగర్ బేస్డ్ ఉన్నవి తీసుకోవడం మంచిది కాదు, అసలు షుగర్కి వ్యతిరేకం మనం యునాని మెడిసిన్లో. అలాంటిది మెడిసిన్ షుగర్ సిరప్లో తయారు చేసిస్తే దానికి మీనింగ్ లేదు కదా ఇంకా. అందుకని మేము అన్నీ కూడాను హనీలోనే ఎక్కువగా చేస్తూ ఉంటాం అన్నమాట.